మీరు ఇప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్నారు, కానీ చూస్తూ ఉన్నాం మీ గ్రామస్తులు చూపించారు మీకు త్రాగునీటి సౌకర్యం లేదు. అదొక్కటే కాదు, ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చారు కానీ మిమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. మీకేమేమి అవసరాలో అవి చూసుకోవాల్సిన ఆఫీసర్లు అసలు ఇటు రావటమే లేదని చెప్పి మాకు తెలిసింది. ఇది చాలా అమానవీయం. అంటే మానవత్వం లేని వాళ్ళు పరిపాలనలో మనం ఉన్నాం. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే కానీ అధికారులు, మనల్ని పట్టించుకోవాల్సిన అధికారులు, ఆర్ఎండ్ఆర్ అధికారులు కానీ మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. దీని అంతటికీ కారణం అసమర్థుడైన ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం. మేము చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే అంటే మన ప్రతినిధి, మనందరి తరపున ఆయన అధికారులను నిలదీయాలి. అలాగే మనకేం కావాలో ఆయన తెలుసుకొని మన తరపున ఆయన మాట్లాడాలి. కానీ అసమర్థుల్ని మనం గతంలో ఎన్నుకోవడం వల్ల ఇప్పుడున్న ఈ పరిస్థితులన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, అతను అసమర్థుడు, అతను అవినీతిపరుడు అని చెప్పి అతని మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఆయన భార్యకి ఇచ్చారు. అంటే భార్య అంతకుముందు అతను చేసిన తప్పులన్నీ సరిదిద్దేస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. అదే వ్యక్తి కుటుంబంలో మరి ఇంకొకరికి ఇస్తే ఆయన ప్రభావం ఉండదా? కేవలం ఏంటంటే మనల్ని మభ్య పెట్టడానికి. అదే కుటుంబం కనీసం ఏ అధికారిని కలిస్తే ఏ సమస్య తీరుతుందో కూడా తెలియని వ్యక్తిని కొంతమంది పెత్తందారులు బినామీలుగా పెట్టారు. వారు కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. అసలు ఆదివాసులు అంటే ఎంత చులకన భావం అంటే అసెంబ్లీకి పంపే వారికి చదువు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, మరీ ముఖ్యంగా మన మీద ప్రేమాభిమానాలు ఉండాలి. ఇది నా జాతికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అనే భావన ఉన్న వాళ్ళని మాత్రమే అభ్యర్థుల కింద నిలబెట్టాలి, ఏ పార్టీ అయినా సరే. కానీ ఈ నాన్ ట్రైబల్ పార్టీలు ఆదివాసుల్ని చులకన భావంతో చూస్తూ సమర్థత లేని వాళ్ళని, అవినీతి పరులని, అసమర్థుల్ని, దమ్ము లేని వారిని అందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తున్నాయి. ఈరోజు మన భారత ఆదివాసీ పార్టీ, ఇది మన పార్టీ, మన వారిని, మన రాష్ట్రంలో సుమారు 4 ఎమ్మెల్యేలుగా దింపింది. కేవలం ఆదివాసుల కోసమే మాట్లాడతారు వీళ్ళు. ఆదివాసులకు అన్యాయం జరిగితే నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ఇక్కడే కాదు, మనకు రాజస్థాన్లో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, మధ్యప్రదేశ్లో 1 ఎమ్మెల్యే ఉన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మన సమస్యలను మాట్లాడకపోతే అక్కడి నుంచి వారు వచ్చి మాట్లాడతారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎలాగో కూడా ఇక్కడ మన సమస్యల గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అధిష్టానం వారిని మాట్లాడనివ్వరు. అది ఏ పార్టీ అయినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు మన సమస్యలు మాట్లాడితే వారికి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి మాట్లాడరు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భారత ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నాం. మేము ఆదివాసుల తరఫున గొంతు విప్పుతాం, మనకు అన్యాయం జరిగితే నిలదీస్తాం. మీకు తెలుసా, మీకు ఈ ప్రాంతానికి తరలించే నాటికే మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉండాలి. అక్కడ మీరు తాళం వెయ్యాలి అంటే, అక్కడున్న ఇంటికి మీరు తాళం వెయ్యాలంటే ఇక్కడ మీకు తాగునీటి సదుపాయం ఉండాలి, రోడ్లు ఉండాలి, అలాగే కరెంటు, మీ పిల్లలు చదువుకోవడానికి స్కూలు, అలాగే అక్కడున్న దేవతలు అంటే గుళ్ళన్నీ కూడా ఇక్కడ ఉండాలి. మీ పశువులు మేపుకోవడానికి గడ్డి, పశువులు మేపుకోవడానికి బంజర భూములు ఉండాలి.
ఇట్లా 25 పాయింట్లు అంటే 25 అంశాల్లో మీకు ఇక్కడ సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే మనం పంపాలి. ఈరోజు చూస్తున్నాం మీకు మంచినీళ్ళు లేవు. మనుషులు బతకాలంటే ముందు మంచినీళ్ళు కావాలి. మనం ఏ పని చేసుకోవాలన్నా నీళ్లు కావాలి. నీరు లేని దయనీయమైన పరిస్థితుల్లో మీరున్నారు. మిమ్మల్ని పట్టించుకున్న వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చారా? అనేక సార్లు పేపర్లో పడ్డాయి, మేము చూసాం. ఈ ఊరికి నీళ్లు లేవని చెప్పి పేపర్లో కూడా వేశారు. కానీ వారికి ఎవరికి కూడా మీ సమస్యలు పట్టవు. ఎంతవరకు వారు ఏం సంపాదించుకున్నారు, వారి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో సంపాదించుకుంటున్నారు చూస్తున్నారు తప్ప మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మనల్ని పట్టించుకునే నాయకులను మీరు ఎన్నుకోండి. మీకు ఇప్పుడు సమయం వచ్చింది. మీ నాయకులను మీరు ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. భారత ఆదివాసీ పార్టీ అంటే ఆదివాసుల యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీలో మేము పోరాటం చేస్తాం. ఇక్కడ కాకపోతే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంత సమర్థత ఉన్న నాయకులం. ఆదివాసీ పార్టీ మేధావుల పార్టీ. ఇది భారత ఆదివాసీ పార్టీ అంటే ఆదివాసీల్లో ఉన్న మేధావులందరూ కలిపి పెట్టిన పార్టీ. ఆదివాసులకు ఏమేం కావాలో అవన్నీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా మన పోలవరం నిర్వాసితులు మీరు వేలేరుపాడు నుంచి అటు కొంతమంది కుకునూరు నుంచి ఇక్కడికి తరలొచ్చారు. అక్కడ మీ భూములకి సరైన పరిహారం ఇవ్వలేదు. అసలు మీకు అక్కడే గతంలో మీకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆదివాసులందరికీ అక్కడ గతంలో 40 ఎకరాలు 50 ఎకరాలు ఉండేవి. మాకు తెలుసు, మా చిన్నతనంలో వేలేరుపాడు మా బంధువులు ఉన్నారు. ఆ 40 ఎకరాలు 50 ఎకరాలు ఏమయ్యాయంటే మీరు తరలొచ్చే నాటికి 5 ఎకరాలు 4 ఎకరాలు అయిపోయాయి. అంటే మీరు అవేదో మీరు పంచుకోవడం వల్ల పిల్లలకు ఇవ్వడం వల్ల కాదు. ఎటువంటి అర్హత లేని వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి భూములను కొట్టేశారు. అక్కడ భూములు కొనడానికి లేదన్నా కూడా మీ భూములన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని డబ్బులంతా కూడా వాళ్ళు దొబ్బేశారు. మీరు చిన్న చిన్న కమతాలు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలతో ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కూడా వచ్చినప్పుడు మీకు అన్యాయం జరిగింది. ఏంటంటే ఇక్కడ సారవంతం లేని రాళ్లు రప్పులు ఉన్న భూములు మీకు ఇచ్చారు. వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చారు. కొంతమందికి మిమ్మల్ని మనుషులుగా కూడా చూడటం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆదివాసీలు, అక్కడి నుంచి వచ్చిన ఆదివాసీలు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్న అధికారులు క్రియేట్ చేశారు. ఇవన్నీ మాకు తెలుసు, మీరు చెప్పకుండానే మాకు తెలుసు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతి పరులు, అక్రమార్కులు ఉంటే మనం ఎంతకాలం పోరాటం చేసినా కూడా మన సమస్యలు పరిష్కారం కాదు. కాబట్టి నిజాయితీ పనులు ఎన్నుకోండి, సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోండి. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది. మీరు ఒక్కసారి ఇప్పుడు పోటీ ఉన్న వాళ్ళల్లో మంచివాడెవడు చెడ్డవాడెవడు అని మీలో మీరు కూర్చొని ఆలోచించుకోండి. మీకు తెలియకపోతే మాస్టర్లలో లేకపోతే ఏదైనా ఉద్యోగస్తుల్లో మీ దగ్గర ఉద్యోగస్తులను అడగండి. మీరందరూ కూడా మూకుమ్మడిగా మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరో డబ్బులు ఇచ్చారు కదా, లేకపోతే మన దగ్గరే చోటా నాయకుడు చెప్పాడు కదా అని చెప్పేసి దొంగలకి అవినీతి పరులకి మీరు కానీ ఓటేశారంటే మీకు మళ్ళీ రావాల్సిన ప్యాకేజ్ కానీ మీకు రావాల్సిన సదుపాయాలు కానీ రావు. దయచేసి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో భారత ఆదివాసీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నన్ను హాకీ బ్యాట్ గుర్తు ఎలా ఉంటుందో మీకు అందరికీ పాంప్లెట్ రూపంలో ఇస్తాం. హాకీ బ్యాట్ గుర్తు ద్వారా నన్ను ఎన్నుకున్నట్టయితే మీ సమస్యలన్నిటికీ కూడా మీరు చెప్పకుండానే నేను పరిష్కారం చేస్తాను. వాటి కోసం అవసరమైతే అమరావతి రాజధానిలో నిరాహార దీక్ష చేస్తాను. ఈ తాగునీటి సమస్య కాదు, మీకు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి ప్యాకేజీ లేదు. కొంతమందికి పెళ్లి చేసి పంపిస్తారని ఇవ్వలేదు. నేను ఒకటి అడుగుతున్నా, 18 సంవత్సరాలు నిండిన వాడికి సపోజ్ ఒక 5 లక్షలు ఇచ్చారనుకుందాం. 18 సంవత్సరాలు నిండిన వాడికి 5 లక్షలు ఇస్తే 17 సంవత్సరాలు నిండుంటాయి అప్పటికి. మరి వాళ్ళకి డబ్బులు ఎవరా? వాడు నిర్వాసితుడు కాడా? నేను అడుగుతున్నా,
18 సంవత్సరాల వాడికి 5 లక్షలు ఇస్తే